ఇది పూర్తిగా లోకల్ రాజకీయం, అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి పార్టీలకు సంబంధించింది. జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాన్ని, అరాచకాన్ని, అనైతిక విధానాలన్నీ, పైశాచికత్వాన్ని, ఇంకా మాట్లాడితే చాలా రకాల ఒంటెత్తు పోకడల్ని ఎదిరించి 164 మందితోటి అధికారంలోకి వచ్చిన కూటమిలో ఇవాళ లుకలుకలు బయలుదేరాయి స్పష్టంగా. ఈయన చాలా సీనియర్ నాయకుడు జ్యోతిల్ నెహ్రూ గారు ఎక్కి దిగాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జనసేన పెత్తనం ఎలా అయిపోయిందంటే, రేపొద్దున టీడీపీ ఈ జిల్లాలో ఉంటుందా లేదా అనే పద్ధతిలో జనసేన పెత్తనం చేస్తుంది అనేది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. సరే, అందులో నిజం అబద్ధం ఈ రెండు పక్కన పెడితే అసంతృప్తి అనేది మాత్రం వాస్తవం. ఎందుకు ఇలా జరుగుతోంది? ఆయన ఏమన్నాడు, మనం లోగడ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని వాళ్ళని నిర్వీర్యం చేశాం, ఇవాళ ఆ పరిస్థితి మనకు వస్తుంది తెలుగుదేశానికి జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల అన్నాడు. ఇంతకన్నా ఓపెన్గా మాట్లాడే బహుశా లీడర్ తెలుగుదేశంలో లేడేమో. లేకపోతే కాసేపాకి బండారు సత్యనారాయణమూర్తి గారి గురించి కూడా మాట్లాడుకుందాం. ఆయన కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అది వివాదాస్పద వ్యాఖ్యలు కాదు, పూర్తిగా గుండె లోతుల నుంచి వచ్చిన మాటలు అని చెప్పేసి టీడీపీ శ్రేణులు నాయకులు అంటున్నారు. నిజంగా జనసేన అంత ప్రాఫెషనెస్ చూపిస్తోందా? 21 మంది 21 చోట్ల నుంచొని 21 సీట్లు గెలుచుకున్న 100% స్ట్రైక్ రేటుతో గెలిచిన జనసేన నెమ్మదిగా మొత్తం రాష్ట్ర రాజకీయాల్ని తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుందా? జ్యోతిల్ నెహ్రూ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అలాగే అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఏ పార్టీ అయినా తన సొంతంగా ఎదగాలని చూస్తుంది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఆల్సో. రాజకీయంలో పొత్తులు వేరు, సొంతంగా ఎదగటాలు వేరు. ఆ మాటకు వస్తే 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ కూడా తనకంటూ సొంత జెండా ఉంటుంది, సొంత ఎజెండా కూడా ఉంటుంది. ఎలా పెనెట్రేట్ అవ్వాలని, ఒక్క ఎమ్మెల్యే ఉంటే చాలు మొత్తం రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని ఎలా సాధించుకోవాలో తెలిసిన బీజేపీ జాతీయ పార్టీ. మెళకువలు తెలుసు, ఎత్తుగడలు తెలుసు, వ్యూహాలు తెలుసు. ఇంకా ఏం మాట్లాడారు ఈయన? పదవుల పంపకంలో నిష్పత్తి ఎక్కడ పాటిస్తున్నారు అనే మాట ప్రశ్నించారు ఆయన. అప్పట్లో మనం చాలా తెలివిగా రాజకీయం చేసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలని రాష్ట్రంలో నిర్వీర్యం చేశాం. మన పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగానే ఇప్పుడు ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో శాశ్వతంగా నష్టపోయాయి. కమ్యూనిస్టులు అనేవాళ్ళు లేరు ఈ రాష్ట్రంలో, గుండు సున్నా. పొత్తుతో పాటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు 1-2 పదవులు వచ్చుండొచ్చు, కానీ ఆ తర్వాత మాత్రం పార్టీలు రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయా అన్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి మన పార్టీకి రాకుండా రాష్ట్ర నాయకత్వం చూడాలని జ్యోతిల్ నెహ్రూ గారు, ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు సభ్యుడు, కాకినాడ జిల్లా జగంపేట ఎమ్మెల్యే కూడా ఆయన గురువారం జరిగిన టీడీపీ జిల్లా మహానాడులో ఈ వ్యాఖ్యలు చేశారు. సో పెద్ద దుమారమే రేగింది. స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు ఒకసారి ఉలిక్కిపడింది పార్టీ రాష్ట్ర నాయకత్వం. జనసేన బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది అంటున్నాడు. ఈ పరిస్థితిని అధిష్టానం ఇప్పుడు గుర్తించకపోతే టీడీపీ పరిస్థితి కూడా ఉభయ కమ్యూనిస్టుల పార్టీ మాదిరిగానే భవిష్యత్తులో తయారవుతుంది. కూటములు ఉంటాయి, కలుస్తుంటాం, విడిపోతుంటాం, బయటకు వచ్చినప్పుడల్లా మన పరిస్థితి ఏమిటో ఒకసారి చూడండి. ఇప్పటివరకు ఇది కరెక్ట్ కాదు, ఇలా ఎన్నాళ్ళు ఉంటుంది ఈ పరిస్థితి, తెలుగుదేశం పార్టీకి రాకుండా నాయకత్వం చూడాలన్నారు ఆయన. నిష్పత్తి ప్రకారమే పదవులు ఉండాలని చెప్పిన ఆయన ఒక అంశాన్ని వేలెత్తి చూపించారు. ఏంటంటే, ఒక వ్యక్తికి 2 పదవులు ఇలా ఇస్తారు. జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఉంటే, తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఇది ఎంతవరకు సబబు? నాకే ఇవ్వాలని నేను అడగట్లా, బట్ టీడీపీ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదనే మాట అన్నారు ఆయన. తనకే ఇవ్వాలని అడగట్లేదు. టీడీపీ ఒక్కటే అధికారంలో లేదు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, అందరూ కలిసి సమన్వయంతో కలిసి నడుపుకోవాలని ఆయన సూచిస్తున్నారు మన రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం. అసలు ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇచ్చారో ఒకసారి ఆలోచించాలి కదా అని కూడా ఆయన అన్నారు. టీడీపీలో ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని నాశనం అయిపోయారు. ఇళ్ళకెళ్తే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఇల్లాళ్ళు మీకేం పని పాట లేదని ఇంట్లో వాళ్ళ భార్యలు తిడుతున్నారట. ఇది కూడా ఆయన ఓపెన్గా చెప్పేశారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితిని స్కాన్ చేసేశారు జ్యోతిల్ నెహ్రూ గారు. కనీసం వారికి సమాధానం చెప్పడానికైనా ఏదో ఒక పదవి ఉండాలి కదా అని పాపం బేలగా అడిగారు ఆయన. ఇది జ్యోతిల్ నెహ్రూ గారు. సో అది కాకినాడ జిల్లా. ఇంకోటి ఏంటి, బండారు సత్యనారాయణమూర్తి గారు, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి, టీడీపీలో చాలా సీనియర్ మోస్ట్ లీడర్, ఒకప్పుడు పెందుర్తి నుంచి గెలిచారు. సరే, అధ్యక్షుడు చెప్పారు కదా అని చెప్పి మాడుగులు వెళ్ళి అక్కడ గెలిచారు. ఆయనేం మాట్లాడతారు, పాయకరావుపేటలో గురువారం జరిగింది అక్కడ జిల్లా మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుడి సమక్షంలో ఇన్ఛార్జి మంత్రి, ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడి సమక్షంలో ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా మంత్రి వంగలపూడి అనిత ఎదుట ఆయన ఏం మాట్లాడారంటే, ఎమ్మెల్యేగా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా,
నియోజకవర్గంలో తిరగలేకపోతున్నా, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నా. ఏడాది నుంచి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా. రేపు జూన్ 4 వస్తే ఏడాది, అదే 12 పోని ఏడాది, ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ నేను క్యారీ అవుట్ చేయలేకపోయా. ఇంకేం చేసుకోను, మన్ను మశాను, ఇక్కడ ఈ పదవి ఉంటే ఏంది లేకపోతే ఏంటి అన్నట్టు ఆయన మాట్లాడారు. నిధుల కేటాయింపులో ఎందుకు ఈ వివక్ష అని. ఆయన ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నవారు వారి ప్రాంతాలకు అధిక శాతం నిధులు పట్టుకుపోతుంటే మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు అరకొరగా నిధులు కేటాయిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఒకప్పుడు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు. అంటే ఆయనకు పలుకుబడి లేదనా, లేకపోతే ప్రభుత్వం వివక్ష పాటిస్తోందనా? ఏ రకంగా చూడాలి? జిల్లాలో 6 నియోజకవర్గాల్లో 2 జనసేన పార్టీ వారైతే టీడీపీ నుంచి గెలిచిన వారిలో ఒకళ్ళు స్పీకరు, మరొకరు హోంమంత్రిగా ఉన్నారు. అది చెప్పారు ఆయన పాత్రుడు గారు, వంగలపూడి అనంత గారు. మిగిలిన ఇద్దరిలో తాను చోడవరం ఎమ్మెల్యే కేవీఎస్ఎన్ రాజు ఉన్నత పదవులు లేకుండా నియోజకవర్గం మాత్రమే ప్రయత్నమై పనిచేయాల్సి వస్తుంది అని అన్నారు. పాప ఆయనకు ఆశ ఉండొచ్చు చాలా పెద్ద పొజిషన్లో ఏదైనా సేవలు అందించాలని, అది కుదరలా. అసంతృప్తి ఒక రకంగా. సీనియర్ లీడర్, పార్టీకి లాయలిస్టు అండ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఈయన కొత్త కాదు. ఆ మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన రోజా గారి గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఈ 2 నియోజకవర్గాల్లో పెద్దేరు, రైవాడ జలాశయాలు ఉన్నాయి. వీటి మరమ్మతులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వ పెద్దల్ని కోరితే పట్టించుకోలేదు. కాళ్ళకి చెప్పులు అరిగేలా తిరిగాం అంటున్నారు ఆయన. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో రిజర్వాయర్ల ఆధునికీకరణ, మరమ్మతులకు నిధులు కేటాయిస్తున్నట్టు వచ్చిన వార్తలు చూసి మేము హర్ట్ అయ్యామని అన్నారు. ఇదే ఆయన సంతృప్తి. సో ఆ బండారు సత్యనారాయణమూర్తి గారు అండ్ అలాగే జ్యోతుల్ నెహ్రూ గారు. ఇంకెటు చూస్తే టీజీ భరత్ గారి గురించి కూడా అది ఇక్కడ జనసేన గొడవ లేదు, సొంత పార్టీలోనే, తెలుగుదేశం పార్టీలోనే ఈ గొడవ ఉంది. ఏంటంటే కర్నూలు జిల్లాలో టీజీ భరత్ గారు అందుబాటులో ఉండట్లేదు. ఇది ఎవరు అన్నది? సాక్షాత్తు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్. పద్ధతి మార్చుకోబోతే 2 నెలల్లో తానే రంగంలోకి దిగి పని చెబుతాను అన్నారు. ఎవరికి పని చెబుతారు? టీజీ భరత్కి. 2 నెలలు గడువిస్తున్నాను కూడా ఆయన హెచ్చరించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఆయన, టీడీపీ ఎమ్మెల్యే, సొంత పార్టీ మంత్రికి ఆయన హెచ్చరిక జారీ చేశారు. కర్నూలులో జరిగిన మహానాడులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి వీళ్ళందరూ కూడా వచ్చారు. జిల్లా అధ్యక్షుడు పాలగుర్తి తిక్కారెడ్డి గారు కూడా అందులో ఉన్నారు. టీజీ భరత్ గైర్హాజరవడంతో కేఈ ప్రభాకర్కి మండిపోయింది, కాలిపోయింది ఒక రంగా. ఏమంటే మహానాడు జరుపుకుంటుంటే మీరు జిల్లా మంత్రి అయ్యండి, మీరు రాకపోవడం ఏంటండి అని అంటూ మంత్రి వ్యవహార శైలి ఏమాత్రం బాగుంటలేదు, నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండలేదు, పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్తే ఆధార్ కార్డు చూసి పనులు చేయడం ఏంటని చెప్పేసి కేఈ ప్రభాకర్ గారు భరత్ని కడిగి పారేశారు, టీజీ భరత్ని. ఆయనేమో లోకేష్ గారి ప్రాపం కోసం ఎక్కువగా అమరావతిలోనూ హైదరాబాద్లోనూ ఉంటూ తన వ్యాపారాలు, తన ఇతర వ్యవస్థలు నడుపుకుంటూ ఉన్నారు. అంటే అది ఆ మాట బయటికి చెప్పకపోయినా అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకుంది. టీజీ భరత్ గారు ఇంత ఓపెన్గా ఒక మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ గారు మీ మీద మాటల్లో దాడి చేశారు మహానాడులో, జిల్లా మహానాడులో. మీరు మీ పనితీరు మార్చుకోబోతే 2 నెలల్లో ఆయన పని చెప్తాట, నేరుగా దిగుతానని హెచ్చరించట. అక్కడే ఉన్న టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి గారు అలా గమ్మును కూర్చున్నారు, ఏం మాట్లాడలేకపోయారు ఆయన. అలాగే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కేఈ ప్రభాకర్ని అడ్డుకోకపోవటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇదండి, మహానాడికి వెళ్దాం అనుకుంటే దానికన్నా ముందర అటు జనసేనతోటి పంచాయతీ, ఇటు సొంత పార్టీలోనూ పంచాయతీ, బండారు సత్యనారాయణమూర్తి గారిది ఒక ఆవేదన, జ్యోతుల్ నెహ్రూ గారిది మరో రకమైన వేదన, ఇటు కేఈ ప్రభాకర్ గారు. వీళ్ళ ముగ్గురు టీడీపీ సీనియర్స్. సో మహానాడులో మొత్తానికి సీనియర్స్ ఏదో గలాటా చేయబోతున్నారు, చాలా గట్టిగా తమ వాయిస్ వినిపించబోతున్నారు. కొత్త నాయకత్వం వచ్చి సీనియర్లమైన తమను పట్టించుకోకపోవటం ఏంటి, పైగా జనసేనకి అంత ప్రయారిటీ ఇవ్వటం ఏంటి? మొత్తానికి ఏంటి, ఇది వాళ్ళు మాట్లాడిందే, ఇక్కడ మధ్యలో ఇంటర్ప్రిటేషన్స్ లేవు, అన్నీ వాళ్ళు మాట్లాడినవి యాజ్ ఇట్ ఈజ్గా మనకి దొరుకుతాయి. ఏ యూట్యూబ్ చెక్ చేసినా వాళ్ళ మాటలన్నీ కూడా దొరుకుతాయి. కేఈ ప్రభాకర్ గారు మాట్లాడినా, అలాగే జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడినా, అండ్ ఇంకొక జిల్లా బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడినా, సాక్షాత్ అందులో హోంమంత్రి ఉన్నారు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఒక మహానాడికి పెద్ద ఎత్తున, అందులో కడపలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో చాలా అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించదలుచుకుంటే ఆదిలోనే హంసపాదనట్టు ఈ సీనియర్ నాయకులందరూ ఈ రకంగా మాట్లాడడం ఏంటనే
చింత పార్టీ అగ్రనాయకత్వాన్ని వేధిస్తున్నట్టు సమాచారం. ఎనీహౌ అక్కడ ట్రబుల్ షూటర్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దేన్నైనా సమర్థవంతంగా అడ్రస్ చేయగలరు. ప్రతి సంక్షోభం నుంచి ఆయన అవకాశం సృష్టించుకోగలరు. ఒకవేళ సీనియర్లు సంక్షోభం సృష్టిస్తే దాని నుంచి ఎలాంటి అవకాశం సృష్టించుకోవాలో ఆయన ఖచ్చితంగా తెలిసినవాడు, ఎరిగినవాడు. సో సీనియర్లు మీరు మీ మాట తీరు మార్చుకుంటారా, గమ్మునుంటారా అనే హెచ్చరిక మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు, చేయకపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఆయన ప్లాన్ బి ఏదో ఉండి ఉంటుందని అనుకోవాలి. చూద్దాం, ఇంకా 2-3 రోజుల్లోనే కదా మహానాడు.